ఈరోజు కొరుట్ల పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఇలా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కొరుట్ల ప్రజలను కోరేది ఏంటంటే కొరుట్ల మెట్పల్లి మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కొరుట్ల మెట్పల్లి మున్సిపాలిటీ ప్రజలను కోరుతా ఉన్నాం. ముఖ్యంగా నిన్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ గారు, గౌరవ శాసనసభ్యులు మన కొరుట్ల వారు నిన్న ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం జరుగుతుంది, రాజ్యాంగం గురించి మాట్లాడడం జరుగుతుంది. మీరు 2014లో కొరుట్ల మున్సిపాలిటీలో 13 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినప్పటికీ మీరు 8 మంది బీఆర్ఎస్ వాళ్ళు 8 మందే కౌన్సిలర్లు గెలవడం జరిగింది. ఆ రోజు కోరం లేదని మేమందరం కూడా వెంకటాపూర్ గ్రామంలో ఉన్నప్పుడు పోలీసులను తీసుకొచ్చి మా ముగ్గురు అభ్యర్థులను కోరం కోసమని, కోరం కావాలని వాళ్ళని ఏదో విధంగా బెదిరించి మీరు కోరం కోసం మున్సిపాలిటీకి తీసుకెళ్ళడం జరిగింది. సంజయ్, ఇది నీకు తెలుసా? నువ్వు అప్పుడు రాజకీయాలు లేవు కావచ్చు, మీ తండ్రి గారు విద్యాసాగర్ రావు గారిని అడిగి తెలుసుకోండి. మేము ఏనాడు కూడా కొరుట్ల పట్టణంలో ఎవరిని బెదిరించలేదు. మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. అక్రమం ఉంటే దాని చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పడం జరిగింది. మేము ఏదైనా ఇసుక మాఫియా కావచ్చు, గంజాయి కావచ్చు, వీటి మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని మేము పోలీసు అధికారులను కోరడం జరిగింది. కానీ మీరు ఇవాళ ఏం జరగకున్నా, ఇవాళ ప్రజాస్వామ్యంలో ఏమి జరగకున్నా కూడా ఏదో అధికారం ఉందని అహంకారంతో పోకుండా, మేము ఎన్నడూ కూడా అధికారం ఉందని అహంకారంగా ఎన్నడూ పోకూడదు లేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలో భాగంగా ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. దీన్ని ఓర్వలేకనే ఇలా కల్వకుంట్ల కుటుంబం ఈ విధంగా ప్రభుత్వం మీద కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద కూడా అవహేళనగా మాట్లాడడం జరుగుతుంది. ఒక విషయం చెప్తున్నా సంజయ్, మీరు కట్టినటువంటి ఎకీన్పూర్ బ్రిడ్జు, నువ్వు రా, నేను కూడా పోతా, వస్తా. లేకపోతే మీరు రాకపోతే మీ కార్యకర్తలను ఎకీన్పూర్ బ్రిడ్జ్ కాడికి పంపండి. మీరు చేసినటువంటి మీ కొరుట్లలో మీ తండ్రి గారు కమిషన్ల ద్వారా జరిగినటువంటి ఆ బ్రిడ్జ్ని చూద్దాం. ఆ బ్రిడ్జ్ ఒక పిల్లర్ ఏ విధంగా వంగింది. మన నియోజకవర్గంలో కొరుట్ల మున్సిపాలిటీలో జరిగినటువంటి ఎకీన్పూర్ బ్రిడ్జ్ దాని గురించి మాట్లాడసాను. మీరు అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం చేసినటువంటి మీరు ఇవాళ మాట్లాడితే ప్రజలు అవహేళన కదా ఏదైతే చూస్తూ ఉన్నారు మిమ్మల్ని. మీరు నిజాయితీగా పనిచేయండి. మేమెన్నడూ కూడా ఎవరిని కూడా ప్రలోభాలకు గురి చేయలేదు, ప్లస్ ఎవరిని బెదిరించలేదు, పోలీస్ కేసు పెట్టమని చెప్పలేదు, రెవెన్యూ కేసు పెట్టమని చెప్పలేదు. మీరు మాట్లాడడం జరిగింది ఆ విధంగా. కానీ ఏనాడు ఒక ప్రూఫ్ చూపించండి ఎమ్మెల్యే గారు. మీరు మాట్లాడు కాదు, ఒక ప్రూఫ్ చూపించండి. వీరి మీద కేసు పెట్టించినాం, లేకపోతే రెవెన్యూ ద్వారా వీళ్ళ మీద కేసు పెట్టించినామని ఒక్క ప్రూఫ్ చూపించండి. మీరు ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పెట్టించంగా మాట్లాడదని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొరుట్ల నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ప్రజలారా, మెజార్టీ ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి ఏందో మేము చూపిస్తాం. మొన్ననే 18 కోట్ల నిధులతోటి ఇలా మా జిల్లా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ద్వారా ఫౌండేషన్ స్టోన్స్ వేసుకోవడం జరిగింది. ఇంకా కూడా మన కొరుట్లలో ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్, గతంలో రత్నాకర్రావు గారు చేసినటువంటి ఫిల్టర్ బెడ్ను అదేవిధంగా ఉన్నది కాబట్టి దాన్ని మనం మంచినీళ్ళు తాగాలన్న ఉద్దేశంతో మన కొరుట్ల పట్టణంలో ఇలా కాంగ్రెస్ తోటి అభివృద్ధి జరుగుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే మెజార్టీ అభ్యర్థులను గెలిపించండి. ఎందుకంటే మనం సజావుగా మున్సిపల్ జరగాలంటే మనం 33 ఏదైతే కౌన్సిల్ సీట్లు ఉన్నాయో 30 సీట్లు గెలిపించాలని, అదేవిధంగా మెట్పల్లిలో కూడా 26 సీట్లు కౌన్సిల్ ఉంది, 22 సీట్లు గెలిపించాలని కొరుట్ల మెట్పల్లి మున్సిపల్ ఓటర్లను మేము 2 చేతులతో నమస్కారం చెప్తూ వేడుకుంటున్నాం మా అభ్యర్థులను గెలిపించాలని. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే
ఈ ప్రభుత్వం ప్రజాపాలన, పేదోళ్లకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఏదైతే కొరుట్ల జెడ్పీటీసీ ఎలక్షన్స్ సందర్భంగా ఏదైతే మా అభ్యర్థిని నామినేషన్ లాస్ట్ రోజు ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి డ్రాప్ చేయించి ఆ విధంగా యునానిమస్ చేసుకున్నాం. సంజయ్, మీ తండ్రి గారిని అడుగు, ఆ రోజు ఏం జరిగింది? ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఎక్కడ పోయింది? ఆ రోజు నువ్వు మాట్లాడు, నువ్వు అడుగు, మీ తండ్రి గారిని అడగండి. ప్రజాస్వామ్యం ఎక్కడ? ఆ రోజు ఏదైతే జెడ్పీ మా కాంగ్రెస్ పార్టీకి నామినేషన్ వేసిన జెడ్పీటీసీని విత్డ్రా చేయించినాం, ఆ రోజు నీకు ప్రజాస్వామ్యం కనబడలేదా? మేము ఏనాడు ఆ విధంగా చేయలేదే. అయినా కూడా ఇవాళ మీరు ఆ విధంగా మాట్లాడి, మీరు పత్రికా ముఖంగా విధంగా మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టించదని నేను గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.